అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, కవులకి, కళాకారులకి, సాహితీవేత్తలకి, మేధావులకి, జ్ఞానులకి, మహిళా సోదరీమణులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 60 ఏళ్ల కల, 4.5 కోట్ల ప్రజల నిరంతర పోరాట ఫలం. ఎన్నెన్నో త్యాగాలు, మరెన్నో కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, సవాళ్లు, ఆటంకాలు, ప్రతిబంధకాలు వీటన్నింటిని అధిగమించి ప్రజలందరూ కోలుకున్న, ప్రజలందరూ ఆకాంక్షించిన, ప్రజలందరూ కలలుగన్న తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. సకల జనాలు, సబ్బండ వర్ణాలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా నినదించిన ఒకే స్వరం తెలంగాణ. సర్వతోముఖ వికాసం కోసం ప్రజలందరూ కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాలు అనన్య సామాన్యమైనవి, అద్భుతమైనవి. భారతదేశ స్వాతంత్ర సంగ్రామం ఏ ఆహ్, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కొనసాగిందో, ఏ గాంధీయన్ విలువలతో శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో, సత్యాగ్రహ మార్గంలో జరిగిందో, అవే మార్గంలో, అదే మార్గంలో, అదే పంథాలో తెలంగాణ ఉద్యమం కొనసాగి సమకాలీన చరిత్రలో ప్రజా ఉద్యమం యొక్క ఊపుని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఒక ఉద్వేగం, ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం, ఒక ఉల్లాసం అన్నిటిని మించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంగా, ఒక ఉద్దేశంగా, ఒక జీవన గమనంగా మారిన సందర్భాన్ని స్మరించుకోవడం, దానికి గాను అమరులైన వీరులందరికీ నివాళి అర్పించడం, వారిని గుర్తించడం, వారి త్యాగాలని స్మరించుకోవడం ఈ నేలకు, ఈ మట్టికి, ఈ మట్టి బిడ్డలందరికీ ఒక నీరాజనంగా భావిస్తూ, ఇలాంటి త్యాగాలతో, పోరాటాలతో, స్వాతంత్ర దీక్షతో, స్వేచ్ఛాకాంక్షతో రూపొందిన తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో మరిన్ని వెలుగులకి, మరింత మంచి విషయాలకి దేశంలోనే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, కవులకి, కళాకారులకి, సాహితీవేత్తలకి, మేధావులకి, జ్ఞానులకి, రచయితలకి అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.